నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన రత్నమాల ఆనంద్ కుమార్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా పదవి బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కసిరెడ్డి నారాయణ రెడ్డి చైర్పర్సన్ కు కౌన్సిల్ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. చైర్పర్సన్ రత్నమాల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తారని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అమనంగల్ కల్వకుర్తి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా సహకారం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అయినాను, తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్ ఇక్కడికి వస్తే ఈ ఎలక్షన్లో మన ప్రాంతవాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మనం గవర్నమెంట్లో ఉన్నాం, ఇది ఏర్పడాలని ఆకాంక్షించాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు మరి అవకాశం ఇచ్చినారు. చైర్మన్, వైస్ చైర్మన్కు నా మనవి, ఒక పద్ధతి ప్రకారం డబ్బులు పైనుంచి వస్తున్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కాదు, ప్రజలకు అవసరం వచ్చేటువంటిది ఈ నగరం గుర్తు పెట్టుకునే విధంగా ఒక ముందు చూపుతోటి ముందుకెళ్ళాలి, ఆ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలని నేను ఆమన్గల్కు చాలా చక్కగా ఒక ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా చేస్తామని ఇచ్చినాం. ప్రజలు నన్ను ఆదరించలేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. నేను చాలా 63 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. ఇక్కడ 70 కోట్లు పెట్టేస్తే అందులో 4వ భాగం కూడా లేనటువంటి ఆ జనాలకు 63 కోట్ల రూపాయలు వెచ్చించినాం అక్కడ బాగుపడాలని. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా ఈ మున్సిపల్ శాఖ కూడా ఉంది అని చెప్పినాం. నేను గొంతు దించుకొని వచ్చిన ఇక్కడ కల్వకుర్తి రిట్రీట్ అయితే వెళ్ళినా అక్కడ కూడా ఇల్లు తిరిగినా అయినా నాకు